హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి గంగాని. మళ్ళీ వచ్చేసానండి ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే. సో ఇక ఇదైతే ఈరోజు మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉందనమాట అండి. వర్షం 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 ఒకటే వర్షం అనమాట. మధ్యాహ్నము 2:30, 3 వరకు పడుతూనే ఉందనమాట వర్షం అయితే. సో అయితే ఎట్లాగో వర్షం పడుతుంది. అయితే మా వారు నేను తీసుకొచ్చినప్పుడు ఇంకొక అరకిలో ఎక్స్ట్రా అయితే తీసుకొచ్చారనమాట. అదైతే ఈరోజు నేను చక్కగా ఒక మంచి రెసిపీ అయితే మీకు పరిచయం చేస్తానన్నమాట. ఆ రెసిపీ వచ్చి ఏంటంటే చుక్కకూర చికెన్ కర్రీ అనమాట అండి. ఈరోజు చుక్కకూర వేసి మనం చక్కగా పుల్లగా కొంచెం స్పైసీగా మనం చక్కగా ఈరోజు అయితే మనము చుక్కకూర చికెన్ అయితే చేసుకుందామండి. ఆ చుక్కకూర చికెన్ నేను ఎలా చేస్తాను ఏంటి అనేది ఈరోజు వీడియోలో అయితే మీరు చూసేసేయండి. సో అయితే ఇక మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైతే ముందుగా చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే మన వీడియోని లైక్ చేయండి. ఓకేనా అండి. నేను 1 కేజీ తీసుకున్నానండి చికెన్ అయితే. అరకిలో చికెన్కి నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే చక్కగా చీలికలుగా అయితే కట్ చేసుకున్నాను. కొంచెం కరివేపాకు, ఒక 3 పచ్చిమిర్చి అయితే సన్నగా కట్ చేసుకున్నాను. ఒక 2 పెద్ద సైజు టమాటా అయితే ఒకటి కట్ చేసుకున్నాను. అలాగే పుదీనా, కొత్తిమీర, అలాగే అల్లం చిన్నులపాయ, కొంచెం ధనియాలు, అలాగే కొంచెం లవంగాయి, అలాగే దాల్చిన చెక్క వేసి అయితే పేస్ట్ లాగా అయితే చేసుకున్నాను. అల్లం చిన్నులపాయ పేస్టు. అలాగే నేను గరం మసాలా కూడా ఇంట్లోదేనండి. ఇవన్నీ అయితే చక్కగా అన్నీ రెడీ చేసేసి కడిగేసేసుకొని అన్నీ చుక్కకూర కూడా కడిగేసేసుకొని అన్నీ రెడీగా పెట్టేసేసుకున్నాను. ఇకైతే మనం ఫాస్ట్గా కర్రీ అయితే చేసేసుకుందాము. చాలా సింపుల్గా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట అండి. తప్పకుండా ట్రై చేయండి. సో ఓకేనా అండి. ఇక స్టవ్ అయితే వెలిగించేసి ఈరోజు మట్టి సెట్లో అయితే వండుకుందామండి కర్రీ వచ్చేసేసి. ఇకైతే స్టవ్ అయితే వెలిగించేసి ఈ మట్టి పాత్ర అయితే పెట్టేసేసుకొని అది వేడెక్కిన తర్వాత ఒక 7-8 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ కాగిన తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే చక్కగా వేసేసుకుందాము. వేసేసుకొని అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు వేసేసుకొని వెంటనే మళ్ళీ మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీలోకి చాలా బాగుంటుంది. చపాతీ ఫుల్కాలోకి చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మన వీడియో చూసి అయితే ట్రై చేయండి అండి. ఇకైతే నేను ఉల్లిపాయ వేసాను, కరివేపాకు వేసాను, పచ్చిమిర్చి వేసాను. అలాగే ఒక బిర్యానీ ఆకు అయితే తుంచి వేసుకోండి, బాగుంటుందన్నమాట. తుంచి వేసుకున్న తర్వాత కొంచెం మనకి అవి అన్నీ వేగిన తర్వాత మనం ఏం చేద్దామంటే, చూసారా అలా వేగినాయో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగితే ఆ ఉల్లిపాయలు వేగిన దాన్ని బట్టే మనకు కర్రీ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. అవి వేగిన తర్వాత మనము అల్లం చిన్నులపాయ, ధనియాలు, లవంగాయలు, దాల్చిన చెక్క వేసి నేను పేస్ట్ లాగా చేసుకున్నాను కదా, అదైతే ఒక స్పూను వేసుకొని కొంచెం అయితే ఎక్స్ట్రా వేసాను అనమాట. వేసి దాన్ని చక్కగా కలిపేసేసుకొని మనం ఎర్రగా ఆ మసాలాని వేపుకోవాలన్నమాట అండి. అది వేగేటప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా అయితే వేసుకుందామండి. కొత్తిమీర, పుదీనా అయితే ఈ కర్రీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. టేస్ట్ కూడా మనకి డిఫరెంట్గా ఉంటుందన్నమాట. పుదీనా వేస్తున్నాం కదా, డిఫరెంట్గా ఉంటుందన్నమాట, బాగుంటుంది. సో మీరు కూడా అలాగే చేయండి. సో అయితే ఇక అవి వేసిన తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత మనం ఏం చేద్దామంటే, చికెన్ ఆల్రెడీ నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. మనకి మసాలా కూడా చక్కగా వేగిపోయిందనమాట. ఇక అయితే మనం డైరెక్ట్గా చికెన్ అయితే వేసేసుకుందాము. చికెన్ వేసేసుకున్న తర్వాత మనం ఏం చేయాలో చెప్తాను. చికెన్ చక్కగా నీట్గా కడిగి పెట్టేసుకోవాలన్నమాట. ముందే కడిగి పెట్టేసేసుకుంటే మనం అవన్నీ వేగిన తర్వాత మనం ఈ చికెన్ అనేది దాంట్లో వేసేసేయవచ్చు అనమాట. మసాలాలోకి, వేగుతున్న మసాలాలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలామందికి ఇష్టం అనమాట ఇలా చికెను, చుక్కకూర, అలాగే గోంగూర చుక్కకూర, ఇలా చిక్కుడుగాయ, అలాగే చికెను, వంకాయ చికెను, ఇలా చాలా రకాలుగా వండుకుంటూ ఉంటారు. దోసకాయ చికెను చాలా బాగుంటాయి ఇవి. అంటే కొంచెం స్పైసీగా వండుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట అండి. అయితే ఇక మనం చికెన్ వేసేసిన తర్వాత ఒక 1/2 స్పూను పసుపు అయితే వేసాను. ఒక 2 స్పూన్స్ ఏమో ఉప్పు అయితే వేసానండి. మీ దగ్గర కల్లుప్పు ఉంటే కల్లుప్పు కూడా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఆ 2 వేసేసుకొని ఒక్కసారి మనం కలిపేసేసుకొని మూత అయితే పెట్టేసేసుకుందామండి. మూత అయితే పెట్టేసేసుకొని ఒక 2-3 సెకండ్లు వేగిన తర్వాత మళ్ళీ మనం మూత అయితే తీసి చూసుకుందాము. ఇలా మధ్య మధ్యలో మనం తీసి తిప్పుకుంటూ ఉండాలండి. తిప్పుకుంటూ ఉంటే మనకి కింద అడుగు అనేది మాడకుండా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి. నేను మీకు పొద్దున మార్నింగ్ వీడియోలో అయితే చెప్పాను కదండి, రేపైతే లైవ్కి వస్తాను, రేపైతే మాట్లాడుకుందాము అని. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా నాతో మాట్లాడాలి అనుకుంటే కనుక తప్పకుండా లైవ్లో అయితే కలుసుకుందామండి. అలాగే మీకు ఒక విషయం కూడా షేర్ చేయాలనుకుంటున్నాను. అది కూడా రేపు నేను ఆ లైవ్లోనే షేర్ చేస్తానండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈ రకంగా నన్ను ఆదరిస్తున్నందుకు, ఇలా ముందుకు తీసుకెళ్తున్నందుకు. ఇలాగే మీ సపోర్ట్ కావాలి.
ఇలాగే మీరే నాకు ధైర్యం అనమాట. మీరు ఇలా సపోర్ట్ ఇస్తూ ఉంటే నేను చక్కగా మంచి మంచి వంటలనేవి నేను మీకు మన ఛానల్లో అయితే చేసి చూపిస్తానండి. తప్పకుండా అయితే మీరు నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే చికెన్ వేగిపోయిందండి. చికెన్ కొంచెం వేగిన తర్వాత మనం ఏం చేద్దామంటే కట్ చేసి పెట్టుకున్న ఒక్క పెద్ద సైజు టమాటాని, ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్లో చుక్కకూర వేసుకుంటున్నాం కాబట్టి అది పులిపే కాబట్టి టమాటాలు ఎక్కువ వేసుకుంటే మళ్ళీ పులుపు ఎక్కువ అయిపోతుంది అనమాట. సో అందుకని టమాటా ఒక పెద్ద సైజు టమాటా అయితే సరిపోతుంది. ఇంకా మీకు పర్లేదండి ఇంకొక టమాటా కూడా వేసుకుందాము గ్రేవీ కావాలి అనుకుంటే ఇంకో టమాటా కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఒక టమాటానే వేసానండి. ఆ ఒక టమాటా వేసిన తర్వాత కూడా మనము ఆ టమాటాలు, ఉల్లిపాయలు, చికెను వేసుకున్న మసాలా అంతా కూడా చక్కగా మగ్గాలన్నమాట. మగ్గిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చుక్కకూర అయితే వేసేసుకోవాలండి. చుక్కకూర వేసేసుకున్న తర్వాత మనం వెంటనే కారం కూడా వేసేసుకుందామండి. కారం కూడా వేసేసుకొని తిప్పకుండా మూత అయితే పెట్టేసేసుకుందాము. మూతైతే కారం వేసేసుకొని 3 స్పూన్లు కారం అయితే వేస్తున్నానండి నేను. మీకు ఇంకా కొంచెం స్పైసీ కావాలి అనుకుంటే మీరు ఇంకో స్పూన్ వేసుకోవచ్చు. నేను 3 స్పూన్లు కారం అయితే వేసేసుకొని మూత అయితే పెట్టేసేసుకొని మళ్ళీ ఒక 2-3 సెకన్లు మగ్గిన తర్వాత తీసైతే మనం ఇప్పుడు కలుపుకుందామండి. కలుపుకొని చక్కగా ఈ కారం అంతా మనం కర్రీకి పట్టేలాగా తిప్పుకుందాము. జాగ్రత్తగా తిప్పుకోవాలండి. చక్కగా అంటే మనం నేను ఒక హ్యాండ్‌తో వీడియో తీస్తున్నాను. ఒక చేత్తో కలుపుతున్నాను కాబట్టి అలా కనిపిస్తుందనమాట. అదే మీరు 2 హ్యాండ్స్ యూజ్ చేసినట్టయితే ఒక చేత్తోనేమో మనం మట్టి పాత్రను పట్టుకొని వేరొక చేత్తోనేమో చక్కగా కర్రీ చక్కగా చుట్టూ కలుపుకొని తిప్పుకుంటా ఉంటే చాలా బావుంటుందనమాట. ఎందుకంటే చుట్టూ ఏమైనా మసాలా ఉన్న కూర దగ్గరకు వచ్చేసేసి అది కూడా చక్కగా కూరతో కలిపి వేగుతుందనమాట. అయితే ఇప్పుడు మనకి మళ్ళీ కొంచెం సేపు మగ్గిన తర్వాత మనమే అంటే ఇప్పుడు నిమిషానికి చూపించలేం కదండీ. అందుకనే మనం సెకండ్‌కి మనం 2 నిమిషాలకి 3 నిమిషాలకి మనం కర్రీ అనేది మూత తీసి తిప్పుకుంటూ ఉండాలన్నమాట. లేకపోతే మసాలా కింద మాడిపోతుంది. ఇలా తిప్పుకుంటూ ఉంటే ఏంటంటే మనకి చక్కగా గ్రేవీ అనేది కూడా చక్కగా ఇదవుతుంది. అలాగే మాడకుండా ఉంటుందన్నమాట. సరే ఇక మనం మళ్ళీ కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని కర్రీ కొంచెం మగ్గిన తర్వాత అంటే ఇది పెద్ద స్పూన్ అండి. పెద్ద స్పూన్ కాకుండా నేను స్పూన్కు తగ్గించి గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. ఇది మన ఛానల్లో షార్ట్ అయితే వచ్చిందండి. చూడని వాళ్ళు ఉంటే కనుక వెళ్ళి ఒకసారి చూడండి. సింపుల్ గరం మసాలా అనమాట. ఇది హోమ్మేడ్ గరం మసాలా అనమాట. ఆ గరం మసాలా వేసిన తర్వాత కూడా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు మూత అయితే పెట్టేసేసుకొని మగ్గితే ఫైనల్గా అయితే మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చికెన్ చుక్కకూర చాలామంది ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. మన బగారాలోకి బాగుంటుంది, బిర్యానీలోకి కూడా బాగుంటుందండి. ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇకైతే ఫైనల్గా అయితే నేను ఇక కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇక నేనైతే ఫైనల్గా అయితే మళ్ళీ పైనుంచి కొంచెం కొత్తిమీర అయితే ఎక్స్ట్రా అయితే వేసుకున్నాను అనమాట. మీకు తెలిసిందే కదండి కొత్తిమీర అంటే నాకు ఎంత ఇష్టమో. కొత్తిమీర వేసేసిన తర్వాత ఇక స్టవ్ అయితే ఆపేసేసుకొని మనం ఒక మంచి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకోవడమేనండి. కర్రీ అనేది చాలా చాలా ఎమ్మీగా చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుందన్నమాట. ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకొని మనం పైనుంచి మళ్ళీ కొత్తిమీర అయితే గార్నిష్ చేసుకుంటే ఫైనల్గా అయితే మన చికెన్ చుక్క కూర అయితే రెడీ అయిపోయిందండి. చాలా చాలా బాగుంటుంది. ట్రై చేసిన వాళ్ళు ఉంటే ఇంకా ఎలా చేయాలో తప్పకుండా కమెంట్ చేయండి. చేయని వాళ్ళు ఉంటే కనుక మన వీడియో చూసి మీరు కూడా కర్రీని అనేది ట్రై చేయండి. ఓకేనా అండి? మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటనేది నాకు మీ అభిప్రాయం తెలియపరచండి. రేపటి రోజున లైవ్కి వస్తున్నానండి. తప్పకుండా మనం కలుసుకోవాలనుకునే వాళ్ళు లైవ్లో కలుసుకుందాము, మాట్లాడుకుందాము. ఓకేనా అండి? ఇదండి ఈరోజు వీడియో అయితే. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. అంతవరకు అందరికీ బాయ్ బాయ్ అండి.